31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మీ దగ్గర గనక ఇలాంటి కాయిన్స్ ఉంటే 20 రూపీస్, 10 రూపీస్, 1 రూపీ, 2 రూపీస్ ఇలాంటి కాయిన్స్ కనుక మీ దగ్గర ఉంటే పడేయకండి. ఇప్పటికే చాలా మంది వ్యాపారస్తుల్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. చాలా మంది తీసుకోరు, ఆ 10 రూపీస్ కాయిన్ వెళ్ళదమ్మా, 20 రూపీస్ కాయిన్ చెల్లదు అని చెప్తా ఉంటారు. కానీ కొత్తగా ఆర్బీఐ ఒక నోటీస్ అయితే ఇచ్చేసింది, ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని చెప్పేసి. మరి అసలు వివరాల్లోకి వెళ్దాం. దీనిపైన మరింత సమాచారం అందించడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి కాయిన్స్ 10 రూపీస్, 20, 5 రూపీస్, 1 రూపీ ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్తాయి, చెల్లుబాటు అవుతాయి. ఇంకా 50 పైసా కూడా ఆర్బీఐ నోటీస్ అయితే ఇచ్చేసింది. మరొకసారి వివరాల్లోకి వెళ్తే సార్. చాలా మంది వ్యాపారస్తులు కాయిన్స్ లోపల 10 రూపీస్ కానీ, 20 రూపీస్ కానీ, 5 రూపీస్ నాణాలు పాతవి కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఇవి మేము తీసుకోమండి, ఇవి చెల్లుబాటు కావు అని చెప్తుంటారు. ఈ సిటీస్ కన్నా ముఖ్యంగా పల్లెటూరులో ఎక్కువగా ఇది రిజెక్ట్ చేయడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తెలియక అమాయకత్వంతో చేస్తున్న పని ఇది. 50 పైసల నుంచి మొదలు పెడితే 20 రూపాయల కాయిన్ వరకు దాదాపుగా మనకు మార్కెట్లో ఏదైనా సరే ప్రతి కాయిన్ కంపల్సరీగా చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ వ్యాపారస్తులు ఎవరు తీసుకోకపోయినా ఏ బ్యాంకుకి వెళ్ళైనా సరే మీరు బ్యాంకు లోపల దీన్ని మార్చుకోవడానికి మీకు పూర్తిగా హక్కు ఉంటుంది. కాబట్టి నాణ్యాలు చెల్లుబాటు కావు అని ఎవరైనా అంటే వాళ్ళ అమాయకత్వం నవ్వుకోండి మీరు తప్ప, అవి పనికిరావని చెప్పి పారేయడం కానీ వాటిని విసిరేయడం కానీ అలాంటివి చేయకండి. ఎంత చిల్లర మీ దగ్గర ఉన్న ప్రతి చిల్లరకు వాల్యూ ఉంది. ఇంకా వెనక్కి వెళ్తే ఈ 50 పైసల నాణ్యాల కన్నా ముందర 25 పైసలు, 10 పైసలు, 1 పైస కూడా నాణ్యాలు అప్పట్లో గతంలో వచ్చేవి. అలాంటివి ఎవరి దగ్గర ఉంటే, పాత నాణ్యాలు ఎవరి దగ్గర ఉంటే, ఇంకా 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం నాణ్యాలు ఎవరి దగ్గర ఉంటే వాటికి ఎంత డిమాండ్ అంటే దాన్ని 1000 రూపాయల మీద తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. 1000 రూపాయలు ఒక కాయిన్ వాల్యూ 1000 రూపీస్, 2000 రూపీస్, 5000 రూపీస్, 20,000 రూపీస్, 1 lakh కూడా కొనేవాళ్ళు ఉంటారు. ఎంత పాతదైతే అంత వాల్యూ దానికి ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఎవరైనా సరే దీన్ని పెట్టుకొని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత మీరు జీవితం లోపల ఈ నాణ్యాలు అమ్మితే ఈ నాణ్యాలకు మీకు 1000 లక్షల రూపాయలు వచ్చే అవకాశం. ఎందుకు వస్తాయంటే ప్రభుత్వం తీసుకోదు వాటిని. ప్రైవేట్గా చాలా మంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏం చేస్తాయంటే పాత నాణ్యాలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉంటాయి, కలెక్ట్ చేస్తుంటాయి, కలెక్షన్స్ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. ఇలాంటి కలెక్షన్ చేసుకునే వాళ్ళు వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది ఉన్నారు, లక్షలు కూడా దాటి ఉంటాయని కూడా చెప్పడానికి కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. చాలా మంది పిల్లల్లో ఈ అలవాటు మొదటి నుంచి చేస్తారు తల్లిదండ్రులు. ఇట్లాంటి నాణ్యాలు కానీ లేకపోతే మీరు మామూలుగా పోస్టల్ స్టాంపులు కానీ ఇతర దేశాల కరెన్సీని కానీ ఇవన్నీ సేకరిస్తారు వాళ్ళు. ఈ సేకరించి వీటన్నిటి ఏం చేస్తారంటే ప్రదర్శనలు ఏర్పాటు చేసేసి వాళ్ళు మెప్పు పొందుతూ ఉంటారు. ఇవి చాలా మందికి తెలియని విషయం. కాబట్టి పాత నాణ్యాలు ఉంటే పనికిరాని నాణ్యాలు ఎందుకు దాచుకున్నారని చెప్పి పారేయకండి, అవి మిమ్మల్ని లక్షలు తెచ్చిపెట్టే అవకాశం మీకు ఉంటుంది. కొత్త నాణ్యాల్లో కూడా 50 పైసల నుంచి మొదలు పెడితే 20 రూపాయల దాకా ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రతి కాయిన్ 100% చెల్లుబాటు అవుతుంది. బ్యాంకుకు వెళ్ళి మీరు తీసుకోవచ్చు శుభ్రంగా, బయట వాళ్ళు తీసుకోకపోయినా. ఇంకొకటి, చినిగిపోయిన నోట్లు. చాలా మంది చినిగిపోయిన నోట్లు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే 50% తీసుకుంటుంటారు, 25% తీసుకుంటారు. 100 రూపాయల నోటు చినిగింది అనుకోండి, అడ్డంగా 2-3 ముక్కలు అయింది అనుకోండి, ఆడేంటి నీకు 10 రూపీస్ 25 రూపీస్ ఇస్తాను నాకు ఇచ్చేయమంటాడు. 10 రూపీస్ 25 రూపీస్ కన్నా ఎక్కువ ఇవ్వను నాకు ఇచ్చేయమంటాడు. చాలా మంది చినిగిపోయింది పారేయటం కదా, పోయింది 10 రూపాయలు 20 రూపాయలు వస్తాయని తీసుకుంటారు. కొంతమంది 50% అంటారు, 50 రూపాయలు ఇచ్చేస్తారు. ఎవరు ఆ పని చేయకండి. చినిగిపోయిన నోటు ఎన్ని చినుగులున్నా నెంబర్ స్పష్టంగా కనపడగలిగితే ఉంటే వాటిని జాగ్రత్తగా అతుకు పెట్టేసేసి దాన్ని మొత్తం తీసుకెళ్లి మీరు బ్యాంకులో ఇచ్చేస్తే మీకు కొత్త నోట్లు ఇచ్చేస్తారు. మొత్తం కంప్లీట్ గా ఆర్బీఐ నిబంధన నెంబర్ ఉండాలి. నెంబర్ మాత్రం చినిగిపోవడానికి వీల్లేదు. నెంబర్ పర్ఫెక్ట్ గా ఉండి మిగతా నోటు ఎక్కడ జరిగినా ఎన్నిసార్లు జరిగినా దాన్ని జాగ్రత్తగా అతుకు పెట్టి తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే మీకు 100 వస్తాయి. ఏ నోటు ఎంత ఉంటుందో దాని వాల్యూ మీకు వచ్చేస్తుంది. పొరపాటున కూడా వ్యాపారస్తులకు ఇచ్చి సగానికో పావు సగం తీసుకొని మీరు పూర్తిగా నష్టపోకండి. కాయిన్స్ అనేవి, రూపీస్ అనేవి ఎన్నేళ్లున్నా చెల్లుబాటు కాకపోవడం లేదు. కాకపోతే ఒక్కోసారి బ్యాంక్ ఏంటంటే ఇప్పుడు మనం చూసాం 1000 రూపాయల నోట్లని రద్దు చేసిన సందర్భంగా జరిగిన పరిస్థితి మనం చూసాం. ఆ రకంగా రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అట్లా రద్దు చేసినప్పుడు ఏం చేస్తారంటే కొంత సమయం ఇస్తారు. మనం ఒక 2 నెలలు 3 నెలలు టైం ఇస్తారు. ఆ టైం లోపల మనం పోయి మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా మార్చుకోకుండా ఉన్న నోట్లకు కూడా ఏదో ఒక రోజున బ్రహ్మాండమైన వాల్యూ వస్తుంది. టైం వెయిట్ చేయాలి. అంటే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ మధ్యలో గ్యాప్ ఉంటే మాత్రం ఆ నోటుకు విలువ ఎక్కువ పెరుగుతుంది, ఆ కాయిన్కి విలువ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి పాత నోటే కదా, పాత కాయిన్సే కదా అని తీసి పారేయకండి. అవే మీకు 1000 లక్షలు తెచ్చిపెట్టే అవకాశం ఉందని మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. దీనికోసం కావాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఏమైనా
నాకు ఈ డేట్లో ఉండేటువంటి కాయిన్ నా దగ్గర ఉంది, ఈ డేట్లో ఉండే నోట్ దగ్గర ఉంది, ఇది ఎవరికి కావాల్సింది, ఎవరు తీసుకుంటారు, తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మీరు ఆన్లైన్లో కొడితే మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో చాలా వెబ్సైట్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు క్లారిటీ ఇచ్చింది ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా వెళ్తాయి, చలామణి అవుతాయి అని చెప్పేసి? ఎందుకు ఇచ్చిందంటే ఇదే ప్రజల నుంచి గొడవ వస్తుంది కాబట్టి, వ్యాపారస్తులు తీసుకోవట్లేదు, ఏం చేయాలని గొడవ పెడుతున్నారు. గొడవ పెడుతున్నప్పుడు ఏంటంటే దానికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, క్లారిటీ. వాళ్ళు వివరణ ఇవ్వకపోతే వ్యాపారస్తుల్లో మార్పు రాదు కదా. కాబట్టి ఆర్బీఐ ఏం చేసిందంటే, వ్యాపారస్తులారా ప్రతి ఒక్కరు వినండి, ఖచ్చితంగా ఇది చెల్లుబాటు అవుతాయి, ఈ నాణ్యాలు ఏవి కూడా మీరు వద్దని చెప్పకండి, అన్ని తీసుకోండి, ఒకవేళ మీకు ఇక్కడ ప్రైవేట్గా జరగకపోతే మీరు బ్యాంకులో తీసుకెళ్ళి ఇచ్చేయండి, ఆటోమేటిక్గా ఇస్తారని చెప్పి వాళ్ళు సులభంగా చెప్పింది. అంటే ప్రజలకు అర్థమయ్యేటట్టుగా, వ్యాపారస్తులకు అర్థమయ్యేటట్టుగా ఇద్దరికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్.